దసరా ఉత్సవాలలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కొత్త వెలుగులు కాంతులతో అమ్మవారిని దర్శనం కోసం వచ్చే భక్తులు అధికారులు ఏర్పాటు చేసిన లేజర్ షో చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఒక అజ్ఞాతవాసి అమ్మవారికి ఇచ్చిన సుమారు 2 కోట్ల రూపాయలు విలువ చేసే వజ్ర కిరీటంతో శ్రీ కనకదుర్గమ్మ వారు అతి సుందరంగా అలంకరణ అయ్యి వచ్చే భక్తులకి దర్శనమిస్తున్నారు. రంభుని కుమార మహిషాసుర, నీ భక్తికి మెచ్చాను. నీకేం వరం కావాలో కోరుకో, అనుగ్రహిస్తాను. బ్రహ్మదేవ, నీ దర్శన భాగ్యంతో కృతార్థుడనయ్యాను. నా తపస్సు నేటికి సార్థకమైంది. నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించు తండ్రి. భక్తాగ్రేసర, ప్రకృతి విరుద్ధమైన ఈ వరాన్ని ప్రసాదించడం సాధ్యం కాదు. నేను ప్రసాదించగలిగిన మరేదైనా వరం కోరు. అటులైనా ఈ విశ్వంలో నన్ను ఏ మానవుడు సంహరింపలేని వరాన్ని నాకు ప్రసాదించు. తథాస్తు. దేవతలంతా ఎంతో కాలంగా స్వర్గలోకంలో సకల సుఖాలను అనుభవిస్తున్నారు. వాళ్ళపై యుద్ధాన్ని ప్రకటించి వాళ్ళ సర్వ నాశనం. దేవతల పక్షం వహించిన వారు ఎంతటి వారైనా వారికి మరణం తథ్యం.